ఓకే. ఇది ల్యాప్టాప్ అనమాట. ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేసాం మనము. సో బయట నుంచి చూస్తుంటే బాగానే ఉంది. డ్యామేజెస్ ఏం లేవు. జస్ట్ 1 అవర్ ముందే మనకి ఇది డెలివరీ అయ్యింది. ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి మనకి ల్యాప్టాప్ కండిషన్ ఏ విధంగా ఉందో చెక్ చేద్దాం. మనకి ఇది 40,000 రూపీస్ పడింది అనమాట. 3999 రూపీస్ అనమాట. సో 3999 ఓకే. చూడండి, మనకి లోన ఈ పైన ప్యాకింగ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి లోన హెచ్పి ఒరిజినల్ ల్యాప్టాప్ బాక్స్తో ఉంది. సో బయటకు తీద్దాం. అంత వెయిట్ ఏం లేదు, లోన బిల్ ఉంది. పక్కన పెడద్దాం బాక్స్ అనేది. ఓకే. ఇప్పుడు ల్యాప్టాప్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. అంత వెయిట్ ఏం లేదు, జస్ట్ లైట్ వెయిట్గా ఉంది. సో ఈ బ్యాక్ సైడ్ లోగోస్ అనేవి ఇచ్చాడు. అండ్ ఇటు సైడ్న మనకి స్పెసిఫికేషన్స్ అనుకుంటా ఇచ్చున్నాడు. ఎస్, హెచ్పి ల్యాప్టాప్ అనమాట ఇది. అండ్ మోడల్ నెంబర్ అండ్ ప్రాసెసర్ 1 TB హార్డ్ డిస్క్ అండ్ విండోస్ 10 హోమ్తో వస్తుంది. అండ్ 8 GB మనకి DDR4 ర్యామ్తో వస్తుంది అనమాట. 15.5 ఫుల్ హెచ్డి డిస్ప్లే అనమాట ఇది. ఓకే. రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ అన్ని సైడ్లో ఉన్నాయి. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ కాస్ట్ వచ్చేసి 44,000 రూపీస్ ఉంది. 44,900 రూపీస్ ఉంది. అండ్ రిమైనింగ్ ఫంక్షనింగ్ కూడా ఇచ్చున్నాడు కింద. ఓకే, ఇవన్నీ వదిలేద్దాం. అండ్ మనకి పైన కింద ప్లాస్టర్ వేసి మనకి సీల్ చేసి ఉంది. సో ఒకసారి మనం పైన ప్యాకింగ్ అనేది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి చూద్దాం ఏ విధంగా ఉంటుందో. ఓకే. సో ఈ పక్క మనకి అడ్రస్ ఉంది, స్టిక్కరింగ్. అండ్ ఈ సైడ్ మనకి మైక్రోసాఫ్ట్ వాళ్ళ స్టిక్కరింగ్ ఉంది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కూడా మనకి ఫ్రీగా ఇస్తారనమాట. హోమ్ అండ్ స్టూడెంట్ వర్షన్ 2019 వర్షన్ మనకి ల్యాప్టాప్తో ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది యాక్టివేట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి కింద ఇచ్చిండు. సో యాక్టివేట్ చేసుకుంటే మనకి ఫ్రీగా ఉంటుందన్నమాట. సో ఫైర్కి అండ్ బ్యాటరీస్కి దూరంగా ఉంచమని చెప్పి ఇక్కడ వార్నింగ్ లోగో ఇచ్చున్నాడు. ఓపెన్ చేద్దాం. మనకి లోపల ఉండే కంటెంట్స్ సక్రమంగా ఉన్నాయా లేదా, ల్యాప్టాప్ మంచిగా ఉందా లేదా అనేది మనం ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే కానీ మనకు తెలియదు. సో మనము ఒకసారి ఓపెన్ చేద్దాం ఏముందో. ఎస్, సేఫ్టీ షీట్స్ మధ్యలో మనకి ల్యాప్టాప్ ఉంది. మనకు చూడొచ్చు లెఫ్ట్ వైపు ఇక్కడ మనకి ఛార్జింగ్ కేబుల్ అనుకుంటా. ఫస్ట్ ఇది ఏంటిది, పేపర్ వర్క్ అనుకుంటా. సంథింగ్ క్విక్ స్టార్టర్ మెనూ. ఓకే, సెటప్ ఇన్స్ట్రక్షన్ మెనూ అంట. సో ఇది ఇచ్చాడు. అండ్ పక్కన పడేద్దాం. అండ్ తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ ఛార్జింగ్ కేబుల్ ఉందా. ఓకే, ల్యాప్టాప్ చేద్దాం. ల్యాప్టాప్ బయటికి చేద్దాం. ఓకే, మనకి ల్యాప్టాప్ అయితే సేఫ్టీగా మంచి ప్రొడక్షన్తో ఉంది. అండ్ కవర్లో సింపుల్గా ఉంది. లెఫ్ట్ సైడ్ మనకి ఛార్జింగ్ కేబుల్ ఉంది. క్వాలిటీ బాగానే ఉంది. అండ్ అడాప్టర్ అనుకుంటా, ఏసీ అడాప్టర్. ఎస్, అంతే. ఇంకా మనకి ఇంకేం ఎక్స్ట్రా ఇంకేం లేవు, ఈ రెండే ఉన్నాయి. చూడొచ్చు 65 వాట్స్ అనమాట ఇది. అడాప్టర్ ఇచ్చాడు. అండ్ దాంతోపాటుగా మనకి ఛార్జింగ్ కేబుల్, అంతేనే. రెండు పక్కన పడేద్దాం. ఈ బాక్స్ పక్కన పడేద్దాం. అండ్ ఇప్పుడు ల్యాప్టాప్ ఓపెన్ చేద్దాం. ఓకే, మనకి బాగానే ఉంది. లైట్ వెయిట్ అండ్ అండర్ 2 kilos అనుకుంటా ఇది ల్యాప్టాప్. మనకి 1.9 kg ఈ రేంజ్లో వస్తుంది. సో
ఓకే, ఈ బాక్స్ అండ్ కంటెంట్స్ ఉంచుకుంటే మనకి రేపు పొద్దున్న ల్యాప్టాప్ రిపేర్ అయితే బయటకు పట్టుకెళ్ళడానికి బాగానే ఉంటుంది, ట్రాన్స్పోర్ట్కి కానీ ఏదైనా. సో ఉంచుకోండి జాగ్రత్తగా బాక్స్ అండ్ అది కంటెంట్స్. ఓకే, ఇప్పుడైతే మరి ఇప్పుడు ల్యాప్టాప్ మనం ఓపెన్ చేద్దాం, బయటికి తీద్దాం. కవర్ బాగానే ఉంది, మనకి ఎటువంటి ఇదేం లేదు. సో ఇక్కడ స్టిక్కర్ ఉంది, స్టిక్కర్ తీద్దాం. హెచ్పి స్టిక్కర్ ఉంది. సో హెచ్పి స్టిక్కర్ తీసి కట్ చేద్దాం, రావట్లేదు. ఓకే, యా ఇప్పుడు ఓపెన్ చేద్దాం, బయటికి తీద్దాం. లెట్స్ స్టార్ట్ ఓపెన్. ఓ ఇంకా రావట్లేదు, కట్ చేయాలి ఇది. ఓకే, వస్తుంది. ఎస్, షైనింగ్, లైటింగ్ ఫోకస్ పడుతుంటే వెరీ షైనింగ్ మనకి మీరు చూడొచ్చు, బాగా షైనింగ్ వస్తుంది. సో బడ్జెట్లో మంచి ల్యాప్టాప్ మనకి రైజన్ 5 ప్రాసెసర్ అనమాట ఇది. సో ఇంటెల్ కోర్ ప్రాసెసర్ కాదు, బట్ వెరీ డిజైన్ అయితే మనకి షేడింగ్ వస్తుంది లైట్గా, బెజల్ షేడింగ్ అనమాట. ఇది భలేగా ఉంది, చూడవచ్చు దగ్గర నుంచి. హెచ్పి లోగా అయితే మెరిసిపెట్టిపోతుంది. వావ్ వాట్ ఏ డిజైనింగ్. అండ్ ఇలా మనము చేతితో తాకినప్పుడు కూడా మంచి మనకి ఫీలింగ్ వస్తూ ఉందన్నమాట. ఆల్ సైడ్స్ వెల్ అండ్ గుడ్. సరే ఓపెన్ చేద్దాం మనము. ఇక్కడ హ్యాండ్ కూడా మీకు ఇది పట్టుకోవడానికి ఇచ్చారు. అండ్ ఓపెన్ చేద్దాం, హెల్ప్ చేస్తున్నాడు తమ్ముడు. ఓకే, వావ్ నైస్. ఇంకే ఫ్రంట్ కెమెరా ఉంది, తర్వాత కింద లోగో ఉంది, కీప్యాడ్ సెక్యూరిటీకి ఒక ప్రొటెక్షన్ ఆఫ్ పేపర్ ఇచ్చారు. సో దీన్ని తీసి పక్కన పెడదాం, జూమింగ్ ప్రాబ్లం. ఓకే, దీన్ని తీసి పక్కన పెడదాం. వావ్, కీప్యాడ్ అయితే ఫ్యాంటాస్టిక్గా ఉంది అండ్ వెరీ బ్రైట్ అన్నమాట. సో లో లైట్లో కూడా మీకు చాలా బ్రైట్గా కనిపిస్తూ ఉంది. ఇక్కడ లెఫ్ట్లో మీకు ఒక మౌస్ ప్యాడ్ పక్కనే ఒక స్టిక్కరింగ్ ఇచ్చాడు అండ్ కస్టమర్ కేర్ నెంబర్స్ అనమాట. అవి వాట్సాప్ అండ్ వాళ్ళ అఫీషియల్ మెయిల్ ఐడి కావచ్చు అవి ఇచ్చారు. ఆ తర్వాత రైట్ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మైక్రోసాఫ్ట్ విండోస్ తొలగ లోగో ఇచ్చాడు అండ్ గ్రాఫిక్ కార్డ్ యొక్క ఇవన్నీ చూడొచ్చు. ఎంఎస్ ఆఫీస్ అనమాట మనకి. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ఉంది అండ్ రైజన్ 5 ప్రాసెసర్ ఇచ్చాడు. అండ్ కీబోర్డ్ అయితే మరి చెప్పడం అవసరం లేదు, ఫ్యాంటాస్టిక్గా ఉంది. మీకు చిక్లెట్ కీబోర్డ్ అయితే కాదు, లైటింగ్ ఉండదు కానీ మనకి లో లైట్. అవి ఇక్కడ చూడవచ్చు మీరు, ఇక్కడ స్పీకర్స్ అనమాట ఇవి. సో స్పీకర్స్ కూడా మనకి చాలా ఎక్కువ ఇచ్చాడు అండ్ హెచ్పి లోగో ఇచ్చాడు అండ్ పైన కెమెరా ఇచ్చాడు, వెబ్ కెమెరా. అండ్ అవి సేఫ్టీకి అనమాట. అవి మనం ల్యాప్టాప్ క్లోజ్ చేసినప్పుడు సేఫ్టీకి అవి ఉన్నాయి. అండ్ ఫినిషింగ్ కూడా డిస్ప్లే ఇది కూడా సేఫ్టీకి అనుకుంటా. అండ్ ఫినిషింగ్ కూడా డిస్ప్లే మనకి కటింగ్ ఎడ్జ్ అనమాట, నైస్గా కట్ చేసినట్టుగా ఉంది. యాజ్ ఎ కేక్ కటింగ్ లాగా మంచి బ్రహ్మాండంగా ఉంది అనమాట. షేపులు కానీ అన్నీ ఎంతో సొగసవంతంగా ఉంది. 6 inches అండ్ డిస్ప్లే అయితే మనం చెప్పక్కర్లేదు, ఫుల్ హెచ్డి కాబట్టి బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ కీబోర్డ్ కూడా మనకి నైస్ ఫినిషింగ్ ఉంది, ఎక్కడ ఎటువంటి తేడాలు ఏమీ లేవు, బాగానే వచ్చింది. అండ్ ప్రెస్ చేస్తున్నప్పుడు కూడా బాగానే ఉంది. సర్ఫేస్ వెరీ స్మూత్. ఓకే, మౌస్ ప్యాడ్ మౌస్ ప్యాడ్ కూడా బాగానే ఉంది. నార్మల్ మౌస్ ప్యాడ్ అంత ఇదేం కాదు, లెఫ్ట్ అండ్ రైట్ క్లిక్స్కి సపరేట్గా ఇచ్చున్నాడు. అండ్ ఓకే, మళ్ళీ చూడవచ్చు AMD ప్రాసెసర్, రైజన్ 5 ప్రాసెసర్ అండ్ AMD కార్డ్ అనమాట. గ్రాఫిక్ కార్డ్ అనేది ఉంది. తర్వాత దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, ఫంక్షనింగ్ ఏంటి అనేది మీకు, అసలు ల్యాప్టాప్ మీరు ఎక్కడ తీసుకోవాలి అనేది మీకు కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. మీరు లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మేము డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్లో బుక్ చేస్తాం కాబట్టి ఫ్లిప్కార్ట్ లింక్ కానీ అమెజాన్ లింక్ కానీ మీకు కింద ఇస్తాను. మీరు ఎక్కడి నుంచి ఈ ల్యాప్టాప్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు. అండ్ ది బెస్ట్ అని చెప్పవచ్చు అనమాట. మీకు 40,000 రేంజ్లో మీకు ఇంటెల్ 5 ప్రాసెసర్తో ఏవి దొరకవు. వచ్చిన లుక్ వేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.